హాయ్ హలో నమస్తే వణకం. నేను మీ శాంసంగ్ గ్యారేజ్. ఈరోజు మనం ఏంటంటే చిన్నపిల్లలది ఇల్లు కడతారు కదా, పెద్ద ప్లాస్టిక్ థింగ్ మనం అమెజాన్ నుంచి బుక్ చేసినాము. సో ఈరోజు మనం ఇల్లు ఎలా కట్టాలో అనేది చూపిస్తా ఫర్ కిడ్స్ పీపుల్. సో సింపుల్గా వాళ్ళ మదర్స్ వీళ్ళు ఎంత సింపుల్గా చేయొచ్చు అంటే వాళ్ళు మనకు మెన్యూ కూడా ఇచ్చిర్రు. సో దిస్ ఈస్ ద థింగ్, ఇట్ ఈస్ వెరీ సింపుల్. సో ఈ ప్యాటర్న్లో మనం ఈరోజు ఇల్లు కట్టేస్తాం చిన్నది. సో దీస్ ఆర్ ద థింగ్స్ అండ్ దిస్ ఈస్ ద బ్యాగ్ అండ్ దేర్ ఈస్ వన్ మోర్ థింగ్స్ అన్నట్టు బోల్ట్ లాగా ఉంటాయి. సో వీఆర్ హ్యావింగ్ అ వెరీ ఫన్. సో సింపుల్ సిస్టమ్లో మనం ఇవన్నీ తీసేసుకుని బయట సింపుల్ అరేంజ్ చేసేసుకుంటే this house will be ready within 10 minutes. సో మనం ఓపెన్ చేసుకున్నట్టు ఇప్పుడు సింపుల్గా దీంట్లో ఉన్నది చూసుకుని మనం చేసుకోవచ్చు. ఫస్ట్ థింగ్ ఇవి అరేంజ్ చేసుకోవాలి. ఫర్ టూ సైడ్స్ ఇవి టూ సైడ్స్ ఇట్లా అరేంజ్ చేసుకోవాలి సింపుల్ మెథడ్లో. అరేంజ్ చేసుకున్న తర్వాత దీన్ని ఇట్లా ఎల్బో, దిస్ ఇస్ కాల్డ్ ఎల్బో. ఫోర్ సైడ్స్ సింపుల్గా ఉంటుంది. చిన్న హౌస్, simplicity, arranging and different things. ఇప్పుడు అయిపోయింది కిందది, ఇప్పుడు పైనది. దిస్ వన్ విత్ దిస్ వన్ ఫోర్ సైడ్స్ చిన్నగా అయినట్టుంది. ఆపాక పాజ్. ఇప్పుడు మనం గ్రౌండ్ చేసేసినాము. సో ఇప్పుడు మనము మెయిన్ ఇప్పుడు పిల్లర్స్ లాగా ఇట్లా పెట్టుకుంటాము. సో పిల్లర్స్ ఏంటంటే ఇప్పుడు మనం పెట్టేది వైట్ వైట్ అనేది 1 2 3 4 సైడ్స్కి వైట్ పెట్టేస్తాము. వైట్ పెట్టిన తర్వాత మళ్ళీ ఇప్పుడు నాబ్స్ పెడతాం. నాబ్స్ 1 2 3 4 నాబ్స్ అయిపోయిన తర్వాత 4 సైడ్స్కి ఇది పెట్టేయాలి. 1 2 3 4 నాబ్స్ అయిపోయింది. అండ్ నౌ వీ హ్యావ్ టు ప్లేస్ దిస్. One, 2, 3 and 4. సో ఇట్లా ప్లేస్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఇవి డైరెక్షన్స్. సో ఈ వైట్ది ఇక్కడ వస్తుంది.
రెడ్ knobs. 1, 2, 3, 4 knobs కి వచ్చేసింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి 1 దీనికి ఇది పెట్టాలి. అండ్ ఇప్పుడు వచ్చేసి ఇది ఇప్పుడు మనం దీని స్టెప్ ఏంటంటే మెయిన్ ఇప్పుడు దీన్ని కరెక్ట్గా దీనికి జాయింట్ చేస్తే ఏమవుతుందంటే స్టిఫ్నెస్ అనేది దీనికి ఉంటుంది గట్టిగా. సో ఆ స్టిఫ్నెస్ కోసం దీనికి మనం అరేంజ్ చేస్తాం. సో ఇది ఇట్లా జాయింట్ అయిపోతుంది. జాయింట్ అనేది కొద్దిగా గట్టి చేయాలి, లేకపోతే ఊడిపోతుంది. సో 4 sides. సో ఇది అయిపోయింది. మెయిన్ థిన్ స్టిఫ్నెస్ అనేది వచ్చేసిన తర్వాత ఇప్పుడు మెయిన్ ఇది ఈ స్టిఫ్నెస్ ఇది వచ్చిందంటే ఇక ఇల్లు అయిపోయినట్టే ఆల్మోస్ట్. ఇప్పుడు కథకి వచ్చేసినట్టే. We have completed the house. So we have completed the house. So ఇది ఇట్లా కట్టె పెట్టకపోతే ఇట్లా ఊడిపోతూ ఉంటాయి. Almost this is how we have completed. And ఇప్పుడు వచ్చేసి మెయిన్ పార్ట్ ద ఇల్లు. సో దీన్ని ఇల్లు అంటారు. సో ఇప్పుడు దీన్ని ఇట్లా వేయాలి. పాస్. సో ఇప్పుడు మనం ఇల్లు రెడీ అయిపోయింది. అండ్ వండర్ఫుల్ థింగ్, ఇప్పుడు పిల్లలు ఏం చేస్తున్నారు మనం చూద్దాం. Wow, children, lovely children, they are playing with the kids. So మనది అయిపోయింది. సో go పిల్లలు, be careful. And this is a small house. We made things. సో మనం పిల్లల కోసం చిన్న యాడ్స్ ఇవన్నీ చేస్తుంటాం. సో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ శాంసన్ గ్యారేజ్.